నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కరీంనగర్ ఆధ్వర్యంలో ఐఎంఏ కరీంనగర్ భవన శంకుస్థాపన దినోత్సవం సందర్భంగా ఐఎంఏ హాల్లో ఐఎంఏ ద హార్ట్ బీట్ అనే నినాదంతో మీడియా మిత్రులకు మరియు హాస్పిటల్ సిబ్బందికి సిపిఆర్ అవగాహన సదస్సు మరియు ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. నేను డాక్టర్ నిర్మల నరేష్, ప్రెసిడెంట్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కరీంనగర్. ఈరోజు మా ఐఎంఏ కరీంనగర్ బిల్డింగ్ ఫౌండేషన్ డే. ఈ సందర్భంగా అంటే మా బిల్డింగ్ అంటే ఇప్పుడున్న ఐఎంఏ బిల్డింగ్ ఏదైతే ఉందో ఒక 45 సంవత్సరాల క్రితం కలెక్టర్ గారు అలాట్ చేసి అండ్ రిజిస్ట్రేషన్ చేసిన ల్యాండ్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన రోజు అనమాట ఇది. సో దాదాపు అంటే ఫస్ట్ ఒక ఐఎంఏకి సొంత బిల్డింగ్ ఉండడం అనేది మొత్తం స్టేట్లోనే ఫస్ట్ ఐఎంఏ కరీంనగర్ బిల్డింగ్. సో దాన్ని పురస్కరించుకొని అంటే మా వృత్తి ఏంటిది, సేవింగ్ లైఫ్స్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి మేము ఏం చేసామంటే ఈ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం ఐఎంఏ బిల్డింగ్ ఫౌండేషన్ డే రోజు సిపిఆర్ అవేర్నెస్ అంటే కార్డియో పల్మనరీ రీసెర్చ్ స్టేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాలని డిసైడ్ చేసి ఈరోజు ఐఎంఏ హాల్లో దాదాపు 76 మందికి, దాంట్లో మీడియా మిత్రులు మరియు మా హాస్పిటల్ స్టాఫ్కి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దాదాపు 76 నుండి 80 మంది ఈరోజు ఆ ప్రోగ్రాంలో పాల్గొని హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ తీసుకొని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం చేస్తాము అండ్ మధ్య మధ్యలో కూడా చేయాలని డిసైడ్ చేసుకున్నాము. ప్రతి సంవత్సరం ఫౌండేషన్ డే రోజు ఈ ప్రోగ్రాం ఉంటుంది. అలాగే మన దేశంలో ఈ లిటరసీ అంటే చదువుకున్న వాళ్ళు తక్కువ ఉండడము, రూరల్ పాపులేషన్ ఎక్కువ ఉండడం వల్ల ఈ సిపిఆర్ అనేది అవేర్నెస్ లేదు. అంటే కార్డియో పల్మనరీ రీసెర్చ్ స్టేషన్ మీద అవేర్నెస్ లేకపోవడం వల్ల మన ఇంట్లో ఎవరన్నా చనిపోతే కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితిలో నీళ్లు పోసుడు, కొట్టుడు, చేసుడు, డైరెక్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళుడు, లేకపోతే అంబులెన్స్ వచ్చేవరకు వెయిట్ చేయడం ఇవే జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంతో మందిని ఆ టైంలో కానీ ఈ రీసెర్చ్ అంటే మేము చెప్పిన టెక్నిక్ అయితే ఏదైతే చేస్తారో కనీసం 100 మందిలో 10 మందిని మనం బతికించవచ్చు. అంటే ఏం చదువుకోని వాళ్ళు ఎవరైనా ఈ టెక్నిక్ చేయొచ్చు. దీంట్లో ఏం చేస్తామంటే ఇది మా రీసెర్చ్ స్టేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని మా అనస్థీషియాలజీ నేషనల్ బాడీ రూపొందించడం జరిగింది. వేరే కంట్రీస్లో ఏంటంటే ప్రతి పౌరుడికి కొంచెం అవగాహన ఉంటుంది. ప్రతి ఎక్కడ పోయినా కానీ మనం షాక్ ఇచ్చే మిషన్స్ ఉంటాయి. మన రోడ్ల మీద కూడా పోల్స్ కి పెట్టేసి పెడతారు. ఎవరన్నా అరెస్ట్ అయి పడిపోతే వాళ్ళు సిపిఆర్ చేసి వాళ్ళే షాక్ ఇస్తారు. అంబులెన్స్ వచ్చే వరకు అంత పని చేసి అంటున్నారు. మన దగ్గర అంత డెవలప్మెంట్ లేదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన పాపులేషన్ కి కరెక్ట్ ఏది సూట్ అవుతుందని ఇది ఆలోచించి ఇది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్ అయింది. మేము కూడా ఎంతో మంది పోలీస్ పీపుల్ కి, మీడియా మిత్రులకు కూడా నేను ఒక 10 years నుండి దీని మీద అవగాహన పెడుతున్నా. దానివల్ల రిజల్ట్స్ కూడా చూడడం జరిగింది. పోలీసు వాళ్ళకి కూడా మీరు కూడా చూశారు, మీడియా మిత్రులు ఎన్నోసార్లు వీడియోలు కూడా పెట్టారు. ఒక పోలీసులు ఇట్లా పడిపోయిన వాళ్ళని సిపిఆర్ చేయడం వల్ల బతికారు అనేది. సో అది మాకు చాలా సంతోషం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు చేయడం జరిగింది. దీనివల్ల ఏంటి అంటే మెయిన్ పర్పస్ ఆఫ్ ఇదేంటంటే చెస్ట్ కంప్రెషన్స్. అంటే పడుకున్న వాళ్ళని స్ట్రేట్ గా పడుకొని చెస్ట్ మీద ఒత్తుతూ ఉంటే, అంటే నిమిషానికి ఒక 120 సార్లు ఒత్తుతూ ఉంటే, అంటే మనం అంబులెన్స్ వచ్చే లోపల మనకి హెల్ప్ దొరికే లోపల ఏమవుతుంది అంటే అన్ని ముఖ్యమైన అవయవాలకి, ముఖ్యంగా బ్రెయిన్ కి, మెదడుకి 3 నిమిషాలు కానీ ఆక్సిజన్ లేకపోతే బ్రెయిన్ డెత్ అవుతుంది. తర్వాత మీరు హాస్పిటల్ తీసుకొచ్చినా మేము ఎంత చేసినా ఉపయోగం ఉండదు. అంటే బ్రెయిన్ డెత్ అయిన పేషెంట్కి ఏం చేసినా ఉపయోగం ఉండదు. ఆ లోపల కిడ్నీలు ఫెయిల్ అయినా చనిపోతారు ఎట్లా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది మీరు చెస్ట్ కంప్రెషన్స్ మాత్రం చేస్తే, అంటే నిమిషాలకి 120 సార్లు చేసి ఒక 5 సెంటీమీటర్ లోపలికి చెస్ట్ ప్రెస్ చేస్తే గుండె అనేది ఏంటంటే వెనకాల స్పైన్ కి తర్వాత ముందు చెస్ట్ బోన్ కి మధ్యలో గుండెని మేము ఒత్తడం జరుగుతుంది. దానివల్ల ఏంటి, గుండె రక్తం ఏదైతే ఉందో బాడీలో అది గుండె సక్ చేసుకుంటుంది. తర్వాత గుండె నుండి అవయవాలకి రక్తం సరఫరా జరుగుతుంది. ఆ రక్తం ద్వారా ఆక్సిజన్ అనేది ఇప్పుడు మనం సక్ చేసినప్పుడల్లా ఈ ఎన్విరాన్మెంట్ లో ఉన్న ఆక్సిజన్ అంతా ముక్కు ద్వారా, నోటి ద్వారా మళ్ళీ లంగ్స్ లోకి వెళ్తా ఉంటుంది. మనం ఒత్తగానే నెగిటివ్ ప్రెషర్ తో ఆక్సిజన్ లో లోపలికి వెళ్తుంది. 21% ఆక్సిజన్ ఉంటుంది, మీకు తెలిసిన విషయం ఎయిర్ లో. సో దాన్ని వాడుకొని ఈ రక్త సరఫరాని అట్లా ఇవ్వడం వల్ల ఏమైందంటే బ్రెయిన్, కిడ్నీ లాంటి ముఖ్యమైన అవయవాలు హాస్పిటల్కి వచ్చే వరకు మనకు ప్రిజర్వ్ అవుతాయి. సో చాలా వాళ్ళు ఒకవేళ పేషెంట్ రికవర్ అయింది అనుకోండి, వెంటనే మనం అంబులెన్స్ ఈ లోపల ముందు అంబులెన్స్ ఫోన్ చేస్తాం, అంబులెన్స్ లో షిఫ్ట్ చేసి హాస్పిటల్కి పంపవచ్చు. లేదు మనకు చేతనైనంత వరకు ట్రై చేసి మనం ఓపికన్నంత వరకు
ఒక 5 సైకిల్స్ అంటే 120 నుండి 5 సైకిల్ ప్రతిసారి చూసుకుంటూ బ్రీతింగ్ ఉందా రెస్పాన్స్ ఉందా చూసుకుంటూ కంటిన్యూ చేస్తే ఒకవేళ రెస్పాన్స్ వస్తేనే మేము అంబులెన్స్ ఇచ్చి పంపిస్తాము. మనం ఎగ్జాస్ట్ అయ్యే వరకు లేకపోతే ఎంతకు రికవర్ అయినప్పుడు మనం దాన్ని రిసర్సిటేషన్ వదిలేయచ్చు. సో దీన్ని లే పీపుల్ రిసర్సిటేషన్ అని చెప్పేసి మేము అంటాం. అంటే కంప్రెషన్ ఓన్లీ లైఫ్ సేవర్, అంటే చెస్ట్ కంప్రెషన్ ఓన్లీ లైఫ్ సేవర్ అంటారు. ఇది లే పర్సన్స్ అంటే ఎలాంటి ఎడ్యుకేషన్ ఎలాంటి అవగాహన లేని వాళ్ళ కోసం రూపొందించింది. ఎస్పెషల్లీ మన దేశంలో బాగా యూజ్ అవుతుంది అనే కాన్సెప్ట్ తో పెట్టడం జరిగింది. దీన్ని మేము ప్రతి సంవత్సరం ముందుకెళ్తాము. పోయిన నెల అసలు పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా సిపి గారు ఒక 300 మెంబర్స్ కి మేము ప్లాన్ చేశాము, కానీ బాగా భారీ వర్షాల వల్ల అది పోస్ట్పోన్ అవడం జరిగింది. సంఘంలో ఉన్న ప్రతి అంటే కాలేజ్ వాళ్ళకు, ఆర్టీసీ డ్రైవర్లకు, అండ్ మీరు చూస్తూనే ఉంటారు బస్సులు అరెస్ట్ అవుతుంది, ఏం చేయాలో తెలియదు, వాళ్ళకి నెక్స్ట్ పెట్టాలని మేము ఈ సందర్భంగా మా వైద్య మిత్రులందరికీ మరియు మిగతా ఐఎంఏ బ్రాంచ్ అందరికీ, స్టేట్ బ్రాంచ్ కూడా, ఎందుకంటే కరీంనగర్ లో ఇలా ఒక అకేషన్ పెట్టుకొని ప్రారంభించడం జరిగింది. సో అందరు కూడా ముందుకు వచ్చేసి ప్రతి బ్రాంచ్ లో ప్రతి జిల్లాలో స్టేట్ వైడ్ దీన్ని అగ్రెసివ్ గా ముందుకు తీసుకెళ్తే మా ఐఎంఏ తరపున, అంటే మేము చదువుకున్నది ఎందుకు ఒక లైఫ్ సేవింగ్ కోసం కాబట్టి దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుందని ఆశిస్తూ మా డాక్టర్లు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. సో మీ బాడీ వెయిట్ అనేది పడాలి. తర్వాత ఇంకోటి 2-3 ఇంచెస్ లోపలికి వెళ్ళాలి, అంతకంటే ఎక్కువ వెళ్ళదు. 2 ఇంచెస్ కంటే డెప్త్ వెళ్ళకూడదు. 2 ఇంచెస్ కంటే తక్కువ వెళ్ళినా కానీ యూజ్ ఉండదు. ఎందుకంటే హార్ట్ ని మనం ఏం చేయాలి అనేది క్రూషియల్. ఆ 3 minutes లో బ్రెయిన్ తో సహా అన్ని కిడ్నీస్ అన్నిటికీ మనము బ్లడ్ సప్లై తో సహా ఆక్సిజన్ అందించడం అనేది మెయిన్ దీని వెనకాల ఉన్న ఉద్దేశం. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇండియన్ మెడికల్ కౌన్సిల్, ఇండియన్ రిసర్సిటేషన్ కౌన్సిల్, దీన్ని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కూడా అంగీకరించడం జరిగింది. అంటే మన ఇండియన్ సినారియోకి ఇంత ప్రాపర్ గా ఒక సింపుల్ టెక్నిక్ తో లైఫ్ సేవర్ అనేది నా ఎక్స్పీరియన్స్ లో అపోలో చాలా మందిని ఈ చెస్ట్ కంప్రెషన్ ద్వారా బతికించడం జరిగింది. సో ఆక్సిజన్ అవసరం లేదు, బ్రీతింగ్ అవసరం లేదు, ఇంటిబేషన్ అవసరం లేదు. టెక్నిక్ మీ అందరికీ ఈ రోజు మేము డెమాన్స్ట్రేట్ చేయబోతున్నాం. ఇది మీరు అందరూ కూడా హాస్పిటల్ అయినా చేయొచ్చు. హాస్పిటల్ అడ్వాంటేజ్ ఏంటి? ఎట్ ద సేమ్ టైం యూ కెన్ గివ్ ఆక్సిజన్. అంబుబాల్తో కానీ డాక్టర్ ఉంటే